తెలంగాణ గురుకుల పాఠశాలలో అక్రమాలు జరిగాయన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఖండించారు. 2,000 కోట్ల స్కామ్ జరిగిందని హరీష్ రావు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ప్లేస్ టైం డిసైడ్ చేస్తే అధికారులతో సహా వస్తారని సవాల్ విసిరారు. నిరూపించకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతావా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు. టెండర్ విలువనేమో టెండర్ ద్వారా పిలిచిందేమో 683 కోట్ల రూపాయలు. అదే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేడీ క్యాబ్ కానీ, అదేవిధంగా చేనేతకు సంబంధించిన కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నది సుమారు 500 కోట్ల రూపాయలు. వారికి సంబంధించినటువంటి వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కు, గవర్నమెంట్ ఏదైతే ఎన్పానల్ అయినటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి అబ్స్ట్రక్ట్ ఇది. మీకు అన్ని కాపీస్ అందజేస్తాను నేను. సరి అయిన టైంలో ఇవ్వకుండా ఈరోజు సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఉండాలి మా పిల్లలను ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆల్ వెల్ఫేర్ సంబంధించిన మంత్రులను అధికారులను కూర్చునిపెట్టి ఒక నిర్ణయానికి వచ్చి టెండర్లు పిలిస్తే ఎన్ని పచ్చి అబద్ధాలండి. ఈయనలో నేను చెప్పిన ఫిగర్ లోపట ఏ చిన్నది ఒక విషయాన్ని గట అబద్ధమని నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా. హరీష్ రావును ఏ మంత్రి అన్నా మీరు 2014 నుంచి 18 నుంచి 23 వరకు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఏ మంత్రి అన్నా ఇండిపెండెంట్ గా పనిచేసిండా మీ దగ్గర? ఏ శాఖ అన్నా ఎక్కడికి పోయి మళ్ళీ నిర్ణయాలు జరగాలి, ఎక్కడికి ఫైల్ పోవాలి, మళ్ళా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కన్నా పోవాలి, లేకపోతే హరీష్ రావు దగ్గరికైనా పోవాలి, కేటీఆర్ గారి దగ్గరికి పోవాలి. ఏ శాఖ ఫైల్స్ అయినా కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గారు ఎక్కడికి పోయి రిపోర్ట్ చేయాలి వాళ్ళు? మరి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? నీ సానుభూతి మాకు అవసరం లేదు హరీష్ రావు. నువ్వు 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గిట్ట హరీష్ రావు గిట్ట నిరూపిస్తే ఇప్పుడు ప్రతిదానికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా. పవర్ ప్రజెంటేషన్ చేస్తాడా? నేను ఒక్కనే వస్తా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గం ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఓడినా గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు ఎక్కడ టైమో డేట్ వీపు నేనే వస్తా. కాగితాలన్నీ తీసుకొని మా అధికారాన్ని తీసుకొని వస్తా. నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల గురుకుల యూనిఫామ్స్ లో గానీ, షూజ్లలో గానీ, టైలలో గానీ, బుక్స్లలో గానీ రాష్ట్ర ప్రభుత్వము స్కామ్ చేసిందని గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చడానికి సిద్ధము. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాను నేను ఈ ఛాలెంజ్ ని. మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా